గౌరవ సబ్ కలెక్టర్ గారికి, ప్రభుత్వ అధికారులకి, కూటమి ప్రభుత్వ నాయకులకి, ముఖ్యంగా మా డ్రైవర్ అన్నలకి, అక్కడికి అందరి పేరు పేరున నమస్కారం. పేదోడి బండి, జీవిత బండి ఈదాలంటే కనుక ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? రొద్దులు లేచినప్పటి నుంచి వేరే ప్రాంతాలకు వెళ్ళి కూరగాయలు అమ్ముకోవాలన్నా, పూలు అమ్ముకోవాలన్నా, వాళ్ళ బిడ్డలు బడికి పోవాలన్నా, ఎమర్జెన్సీ టైంలో వాళ్ళ హాస్పిటల్కి పోవాలన్నా టక్కని గుర్తొచ్చే పేరు ఎవరు? మీరు లేదే పేదవాళ్ళ బతుకులు వెళ్ళిపో. మీరు లేదే పేదలకి వాళ్ళ బతుకు బండి ఈదాలి అంటే కనుక ముఖ్యమైన వ్యక్తులు అంటే ఎవరంటే కనుక మీరే. మీకు తెలుసు, నాకు బాగా గుర్తుంది, ప్రభుత్వాల్లో ఏదన్నా రూట్కి వెళ్తే కనుక మాకు లాస్ వస్తుంది అంటే కనుక ప్రజలను పక్కలో పెట్టినా కానీ రోడ్లు బ్రతుకులైనా, వంకలైనా, డొంకలైనా, నీళ్ళైనా రాత్రి పావుల్లో వెళ్ళి వాళ్ళ పేదలకు సేవ చేసేవారు. అది ఈ సమాజంలో ఆటో డ్రైవర్లకు ఉన్నటువంటి గొప్పతనం. ఇటువంటి సందర్భంలో ఈ మధ్యలో పేదల కోసం కంకణం కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చారు. పేదల కోసమే తీసుకొచ్చినటువంటి పథకం స్త్రీశక్తి పథకం. స్త్రీశక్తి పథకం వస్తే కనుక పేరు పెట్టుకోవడం దానికి ఇప్పుడే నేను బాధపడ్డాను. ఆ పేరు ఉన్నటువంటి ప్రభుత్వం పెట్టినటువంటి నాయకులకు సంబంధించిన పార్టీలందరూ కూడా స్త్రీశక్తి పథకం పెడితే ఆటోలకు నష్టం వస్తుంది అని. వాస్తవానికి మీకు నష్టం రాదు. చాలామంది మీరు గమనించండి, పేదలకు ఉచిత బస్సు ఉందని చెప్పి చాలామంది గుళ్ళు గోపురాలకు వెళ్తున్నారు. గుడికి వెళ్ళాలి అంటే కనుక బస్సులు ఏమన్నా గుళ్ళో నిలుపుతాయా, బస్ స్టాండ్లో నిలుపుతాయా? బస్ స్టాండ్లో నిలుపుతాయి. బస్ స్టాండ్ నుంచి గుడికి పోవాలంటే మళ్ళీ ఎవరు కావాలి? అవునా కదా? ఎక్కడైతే ఆక్యుపెన్సీ పెరిగి ప్రయాణాలు పెరిగినాయో అప్పుడు మనకు కూడా ఆక్యుపెన్సీ పెరుగుతుంది. దీంట్లో డౌటే లేదు. ఇది కేవలం వైసీపీ ప్రచారమే. మీరు ధైర్యంగా ఉండండి. కేవలం ఈ కొద్దిగా గ్యాప్లో అలా సృష్టించబడింది తప్ప ఒక 2-3 నెలల తర్వాత చూడండి, గతంలో కన్నా మీ ఆదాయాలు పెరగకపోతే